నమస్తే, వెల్కమ్ టు వీడియో డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని పిలుపు. అమరావతిలో గెజిటెడ్ అధికారుల ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలే చీకొడతారని హెచ్చరిక. దసరాకు దేదీప్యమానంగా విజయవాడ ఉత్సవ్. ప్రపంచాన్ని ఆకర్షించేలా ఘనంగా వేడుకలు. విజయవాడ ఉత్సవం ఆవిష్కరించిన ఎంపీ కేశవ శివనాథ్. రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి మన సంస్థలు ఉత్పత్తులను తీసుకువెళ్లాలని, ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖ, చెన్నై మధ్య 4 లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారుతుందని అన్నారు. సమీప భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అతిపెద్ద కారిడార్గా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారిడార్ ఏర్పాటు కానుంది. అలాగే విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని సీఎం తెలిపారు. వివిధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను తయారు చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33% పచ్చదనాన్ని 50% పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా దేశాల పేర్లను సూచించేలా పార్కులతో సుందరీకరణ చేపడుతున్నట్లుగా వెల్లడించారు. యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తేవాలని, ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం రూపొందిస్తున్న పాలసీలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి తమ సంస్థలు తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. ఏ పరిశ్రమకైనా, వ్యాపారానికైనా విశ్వసనీయత ముఖ్యమని దాన్ని నిలబెట్టేకునేందుకే నిరంతరం శ్రమించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఏకో సిస్టాన్ని కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భారత్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు చీకొడతారని హెచ్చరించారు. అమరావతి గురించి ఏసీ రూములో కూర్చొని కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అదాటి ఆమోదించిందని చెప్పుకొచ్చారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2 ఇళ్లను పరిశీలించారు. పనుల పురోగతిపై సాజీ ఇంజనీరు, కాంట్రాక్టర్ల సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భూ సమీకరణతో రైతులకు ఎక్కువ లాభమని ఉద్ఘాటించారు. అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్ లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. టైప్ 1లో 384 ఇళ్లు, టైప్ 2లో 336 ఇళ్లు, గ్రూప్ డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీలోగా అన్ని టవర్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. రోడ్లు, ట్రైన్లు పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఫిబ్రవరి 1వ తేదీకి నిర్మాణాలు పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని వెల్లడించారు. మొత్తం 4400 ఇళ్లలో 3750 ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు, ఉద్యోగులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ట్రంక్ రోడ్లను ఏడాదిలో, లేఅవుట్ల రోడ్లను 2.5 ఏళ్లలో, ఐకానిక్ టవర్లను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏదైతే అధికారులకి 4000 హౌసెస్ నిర్మిస్తున్నామో వాటిని యాక్చువల్గా ఈరోజు టైప్ 1, టైప్ 2 అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ని యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ 1లో 4 టవర్స్, టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డిలో 6 టవర్స్, మొత్తం 14 టవర్స్. ఈ 14 టవర్స్లో ఆల్మోస్ట్ 1440 హౌసెస్ వస్తాయి. 1440 మంది అధికారులకు యాక్చువల్గా దీంట్లో ఇస్తున్నాం. ఇందులో టైప్ 1 అయితే 384,
టైప్ 2 336, గ్రూప్ డి వచ్చి 720, గ్రూప్ డి వచ్చి 900 చదరపు అడుగులు ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్, టైప్ 2 వచ్చి 1500 ఉంటుంది, టైప్ 1 వచ్చి 1800. అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా December 31 లోపల కంప్లీట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఫినిషింగ్స్ వర్క్స్ ఉంది. ఏదైతే పుట్టిపెట్టం కావచ్చు, టైల్స్ కావచ్చు, ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా February 1వ తేదీకి ఇచ్చేటట్టుగా వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, క్లబ్ హౌసెస్ కావచ్చు, ఈ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 4000 హౌసెస్ టేకప్ చేసే ఇవన్నీ కూడా February 1వ తేదీ కంప్లీట్ చేసి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్కి టవర్స్ కట్టామో ఆ టవర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. వాళ్ళు లైట్స్ కూడా వెలిగించేశారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా చేశారు. ఒక ఎస్టీపీ వర్క్ ఒకటి జరుగుతుంది, మరి ఇంటర్నల్ రోడ్స్ వర్క్, ఈ రెండు పూర్తయితే ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా February మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4000 హౌసెస్ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ కంప్లీట్గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 yearsలో కంప్లీట్ అవుతుంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రేయస్ మీడియా సంస్థ సహకారంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవం చేస్తున్నట్లుగా విజయవాడ ఎంపీ కేశన్ చిన్ని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కృష్ణానదీ తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోదభరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 2025 దసరా సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడ ఉత్సవ పేరుతో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని పోరంకి మురళి రిసార్ట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త మీనన్, దివిజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ విజయవాడ అందమైన నగరమని, విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్తో చేస్తున్నారని, ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుందన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే విజయవాడ ఉత్సవ్లో చాలా కార్యక్రమాలు జరుగుతాయని, పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తూ ప్రపంచం విజయవాడ వైపు చూడాలని ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారని సంయుక్త చెప్పారు. అనంతరం ఎంపీ కేశన్ శివనాథ్ మాట్లాడుతూ కర్టన్ రైజర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిందని, విజయవాడ ఒక వైబ్రెంట్ సిటీ అని అన్నారు. విజయవాడ వైభవం దేశమంతా తెలిసేలాగా చేయడానికే విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి సంవత్సరం విజయవాడ ఉత్సవ్ జరుపుతామని, ఇక్కడ నుంచి వలసలు తగ్గి విజయవాడలో పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ఉత్సవ్ వేదిక అవ్వాలని ఎంపీ కేశన్ చిన్ని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కృష్ణానదీ తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాల్లో వేడుకలు జరగనున్నాయని తెలిపారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోదభరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నేను 2-3 సార్లు విజయవాడ వచ్చి ఐ విజిటెడ్ కనకదుర్గ టెంపుల్. అక్కడ నుంచి యాక్చువల్లీ విరూపాక్ష రిలీజ్ ముందు నేను ఫస్ట్ టైం కనకదుర్గ అమ్మవారి టెంపుల్ విజిట్ చేసి అక్కడ నేను కోరుకున్నా దట్ మై ఫిల్మ్ షుడ్ బికమ్ బిగ్ సక్సెస్ అని. అది జరిగింది అమ్మవారి బ్లెస్సింగ్స్తో. అండ్ నేను చెప్పినట్టు విజయవాడ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ. విజయవాడ ఉత్సవ్ 1 city 1 celebration అని ఒక విషన్తో వైబ్రెంట్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా కలిసి చేస్తున్న ఈ విజయవాడ ఉత్సవ్కి నా విషెస్ నేను చెప్తున్నాను. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు నవరాత్రి, దసరా భారతదేశంలో ఇన్ ఎవ్రీ ప్లేసెస్ ఒక సెలబ్రేట్ చేస్తున్న ఒక పెద్ద ఫెస్టివల్, ఒక పెద్ద పండగ, గుడ్ ఆస్పీషియస్ బిగినింగ్. సో అట్లాంటి ఒక సిట్యువేషన్లో జరుగుతున్న ఈ విజయవాడ ఉత్సవ్కి నా విషెస్ చెప్తున్నాను. ఇది సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రజలు సపోర్ట్ ఉండాలి. అది దట్ ఈస్ నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ, నాట్ జస్ట్ విజయవాడ,
actually from everywhere, I hope that the success and love will pour in for the Vijayawada Utsav. Thank you so much. And I'm so sorry, నేను 2-3 థింగ్స్ నేను చెప్తాను. సెప్టెంబర్ 20 ఇది రెస్పాన్సిబిలిటీ. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్లో నాకు తెలిసి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఫైర్ వర్క్స్ ఉన్నాయి. కృష్ణా రివర్ బ్యాంక్స్లో ఫైర్ వర్క్స్ జరుగుతుంది. అండ్ దెర్ విల్ బీ ప్రొసెషన్, ఎక్స్పో అండ్ కార్నివల్. సో చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు హూఎవర్ ద ఆర్గనైజర్స్, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయస్ మీడియా, అండ్ అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా దిస్ ఈస్ నాట్ పాసిబుల్. సో టూరిజంని ప్రమోట్ చేయాలని, ఆర్ బిజినెస్ని ప్రమోట్ చేయాలని, ఆర్ ద వరల్డ్ షుడ్ సీ ద బ్యూటీ అండ్ కల్చర్ ఆఫ్ విజయవాడ అని ఒక విషన్తో చేస్తున్న విజయవాడ ఉత్సవ్కి మై విషెస్ అగైన్ అండ్ లవ్ అండ్ ప్రేయర్స్. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ అంటే అందరికీ తెలుసు, విజయవాడ ఈజ్ ఎ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడి నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు, ఎందుకంటే విజయవాడ నగరవాసులకి ఎవరు కల్పించలే. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో, అమెరికాలోనో, బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం, సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి, ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడున్న నగర ప్రముఖులు అందరూ కూర్చుని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా. ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్, క్లియర్గా ప్రజల సహకారంతో, ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. ఇక్కడున్న చిరు వ్యాపారులు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు, అంతేకాకుండా ఇండస్ట్రీ వారు కానీ, ఆటోమొబైల్ రంగం కానీ అందరూ కూడా కలిసికట్టుగా చేద్దాం. తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విజయవాడ ఉత్సవం చేసుకుని విజయవాడ వైభవమే కాకుండా రాబోయే తరాలు ఇక్కడ నుంచి మైగ్రేషన్ తగ్గి ఇక్కడ వ్యాపార సంస్థలు స్థాపించే విధంగా మనం ఇది ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ విజయవాడ వైబ్రెంట్ సొసైటీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విజయవాడ సితారా సెంటర్ నందు డుండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పబడిన 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ప్రాంగణంలో నిమజ్జన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అశేష భక్తజనం నడుమ పసుపు, కుంకుమ, గంధం, పంచామృతాలు, చెరుకు రసం, ఆవు పాలు మొదలగు వాటితో నెలకొల్పిన చోటే అర్చకులు, వేద పండితుల నడుమ లంబోదర్ని నిమజ్జనం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రులు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఖైదరాబాద్ మహా వినాయకుడు. రాష్ట్ర విభజన అనంతరం డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్తో పోటీగా ఆంధ్రప్రదేశ్లో భారీ వినాయకుడు విగ్రహాలను ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది పర్యావరణాన్ని సితారా సెంటర్లో 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కొన్ని లక్షల మంది ప్రజలు దర్శనాలు, కొన్ని వేల మంది మహిళలు ప్రత్యేక పూజలు, వేద పండితులచే కొన్ని ప్రత్యేక హోమాలు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్లో వివిధ శాఖల మంత్రులు, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా విచ్చేసిన రాజకీయ వ్యాపార ప్రముఖులు శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలు 9వ రోజు ముగింపు సందర్భంగా 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ప్రాంగణంలో నిమజ్జన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విచ్చేసిన అశేష భక్తజనం నడుమ పసుపు, కుంకుమ, గంధం, పంచామృతాలు, చెరుకు రసం, ఆవు పాలు మొదలగు వాటితో నెలకొల్పిన చోటే అర్చకులు, వేద పండితులు నడుమ లంబోదర్ని నిమజ్జనం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఉదయం 11:30 నుండి మహాకార్యసిద్ధి గణపతి స్వామివారి మహా అన్నదాన ప్రసాదం వితరణ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండే కాక నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సుమారు 20,000 మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం సాయంత్రం మహిళా మణులు, కోలాటాలు, కేరళ డప్పు కళాకారుల వాయిద్యాలు ప్రదర్శన చూపులను కట్టిపడేశాయి. సాయంత్రం 6 గంటల నుండి భారీ డుండి గణపతి స్వామి వారికి పంచామృతులతో, నవరసాల అభిషేకాలతో, ఫైర్ ఇంజిన్ వాటర్లతో,
స్ప్రింకర్లతో నెలకొల్పిన చోటే శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి వారి నిమజ్జన మహోత్సవం అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా జరిగింది. డుండి గణేష్ మహిళా సభ్యులు మరియు ఇతర మహిళలతో మహాగణపతికి సామూహిక హారతి కార్యక్రమం నయన మనోహరంగా సాగింది. అదర్హం అనిపించేలా బాణాసంచ వెలుగులు జిగులు కాంతుల మధ్య గణేష్ నిమజ్జనం చూడముచ్చటగా సాగింది. 72 అడుగుల మహాకార్యసిద్ధి మహాశక్తి గణపతి 72 కిలోల బాహుబలి లడ్డూ వేలం పాటలో వైశ్య ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, మార్వాడి వ్యాపారస్తులు ఒక్కొక్కరు పోటీపడ్డారు. అంతిమంగా ఖమ్మం వాస్తవ్యులు జవ్వాజీ వెంకటేశ్వర్లు లడ్డూను 7,20,000 రూపాయలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ అన్ని విభాగాల ప్రభుత్వ యంత్రాంగం, అన్ని వర్గాల ప్రజల సహకారంతో సితారా సెంటర్లో 72 అడుగుల మహాకార్యసిద్ధి మహాశక్తి గణపతి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి అన్నారు. డుండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల మహామట్టి గణపతి ఉత్సవాలు ఇవాళతో ముగియబోతా ఉన్నాయి. మొట్టమొదటి రోజు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారో ఇవాళకి కూడా అదే జనవాహిని, అనేక పూజా కార్యక్రమాలు, అనేక హోమాలు, అనేక వ్రతాలు, అనేక కళ్యాణాలు చేసి ఇవాళ 11వ రోజు నవాభిషేకాలు చేసి మరికొద్ది సేపట్లో ఫైర్ ఇంజిన్ సహాయంతో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటల నుంచి ఈ మట్టంతా ఉచితంగా పంచబోతా ఉన్నాం. అందరూ కూడా గమనించాలని కోరుతూ హిందూ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై గణేష. విజయవాడ నగరంలో కిష్కిందాపురి చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. తాను తొలిసారిగా హర్రర్ చిత్రంలో నటించానని, ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కోరారు. బందరూరులోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. జూలై నుంచి షూటింగ్ మొదలు పెట్టాము. చాలా ఇంట్రెస్టింగ్ హర్రర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ ఇదేనని అన్నారు. ఇప్పటి వరకు చాలా హర్రర్ కథలు వచ్చాయని, అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుందని, హర్రర్ థ్రిల్లర్, హర్రర్ మిస్టరీ ఈ రెండింటి బ్లైండ్ తో చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్ దాని చుట్టూ ఉండే హర్రర్ ఎలిమెంట్స్ ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ రాలేదని ఆయన తెలిపారు. ఈ నెల 12వ తేదీన రానున్నటువంటి కిష్కిందాపురి చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ తన చిన్నప్పటి నుంచి హర్రర్ చిత్రాలు చూస్తూ పెరిగానని, తనకు హర్రర్ చిత్రాల్లో నటించడం ఎంత ఇష్టమని అన్నారు. ఈ చిత్రంలో తాను దెయ్యం రూపంలో ప్రేక్షకులను భయపెడతానని తెలిపారు. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారని, హర్రర్ చిత్రాలకు మ్యూజిక్ బాగుంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారని, కొన్ని సన్నివేశాలు శబ్దాలతోనే భయం కలిగిస్తాయని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా క్వాలిటీగా వచ్చాయని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా చక్కగా తీశారని తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్తో తాను నటించిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ అయిందని, అలాగే కిష్కిందాపురి చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో మాత్రమే చూడాలని, సౌండ్ ఎఫెక్ట్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఈ నెల 12వ తేదీన తమ చిత్రం విడుదలవుతుందని, ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని అన్నారు. డైరెక్టర్ గారు ఇచ్చిన నరేషన్, ఎక్స్ట్రాడనరీ నరేషన్, ఆయన కాన్సెప్ట్ అంటే నేను ఎప్పటి నుంచో కాన్సెప్ట్ డ్రివెన్ సినిమా చేయాలనుకున్నా. ఎందుకంటే మీరు చూసిన మోస్ట్లీ కమర్షియల్ ఇలా చేసుకుంటూ వచ్చాను కదా. ఒక రాక్షసుడు మాకు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అండ్ అప్పుడు అనిపించింది మన రాక్షసుడు మీడియా వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేస్తే అది ఏ రేంజ్కి వెళ్తుందో నేను ఆ నెంబర్స్ కానీ అన్ని చూశాను. సో దానికి మీ అందరి లవ్ మళ్ళీ పొందడానికి మళ్ళీ ఇంకో మంచి సినిమా చేయడానికి నాకు ఒక మంచి కథ రూపం కదా. సో అప్పుడు కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్ వెతికినప్పుడు కౌశిక్ వచ్చి నాకు నరేషన్ ఇవ్వటం చాలా బాగా నచ్చడం. అండ్ డెఫినెట్లీ మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి నేను ఇంకా ఎక్సైట్ అయ్యా. ఎందుకంటే అనుపమ గారు నా లక్కీ మాస్కట్ లాగా అనమాట. భయపడడం ఒక ఆర్టేనని, అండ్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ట్ ఫామ్. అండ్ మా సినిమా రిఫ్లెక్ట్ చేయాలని చెప్పి మాకు ఒక మా మాస్కట్ లాగా అండి. నా ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటుందండి. మీరు చూస్తారు ఇంట్రొడక్షన్లో డెఫినెట్గా మీకు ఆల్రెడీ ట్రైలర్లో మీకు 1-2 షార్ట్స్ కనిపిస్తుంది. నా మీద మంకీ జంప్ చేయడం, నేను ప్యారల్ చేయటం. సో బట్ మళ్ళీ మీకు ఆ థ్రిల్ రేపు థియేటర్లో ఇవ్వాలని చెప్పి మేము ఎక్కువ షార్ట్స్ కూడా రివీల్ చేయలేదు. బట్ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్, స్మాల్ కాన్సెప్ట్. హారర్ ఫిల్మ్స్కి జనరలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్టర్స్ ఎంత మంచిగా యాక్ట్ చేసినా సరే ఆ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగపోతే అసలు వీ కాన్ వాచ్ ఇట్. ఇప్పుడు ట్రైలర్లోనే మీరు చూసారు, ఇట్స్ లైక్ ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ చేతన్ గారు ఇస్ నన్ ఐ సా లిటిల్ బిట్ ఆఫ్ ఇట్ and I think he's done a really good job. He has watched the film with RR, so you should ask him actually. No, I mean he's superb అండి. అంటే చాలా బాగా ఇచ్చారు.
మేము ఫస్ట్ కథ డే 1 కథ విన్న రోజే మేము అనుకున్నాం ఏంటంటే ఈ సినిమా విజువల్గా సౌండ్గా అదిరిపోవాలని. సో ఆడియన్స్కి ఎందుకంటే వాళ్ళు మనకి 2.5 hours మనకు టైం ఇస్తున్నప్పుడు వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ మనకు చాలా వాల్యుబుల్. వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు మనం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో అది ఫస్ట్ విజువల్, తర్వాత సౌండ్. అండ్ సౌండ్ పరంగా ఈ సినిమా చాలా సౌండ్గా ఉంటుంది. సో ఎంత సౌండ్గా ఉంటుంది అనేది రేపు మీరు థియేటర్లో చూసి డెఫినెట్గా బ్లాస్ట్ అవుతాయి. అండ్ అంటే కొన్ని సినిమాలకి మ్యూజిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కిష్కింధపురిలో మ్యూజిక్ అంత పివోటల్ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ ఆయన మీరు చేతన్ పరంగా డెఫినెట్లీ థరోలీ సర్ప్రైజ్ యూ. ఎందుకంటే చేతన్ ఇంత బాగా బ్యాక్గ్రౌండ్ ఇంత బాగా ఇచ్చాడా అని డెఫినెట్గా హీల్ సర్ప్రైజ్ యూ. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ మీకు చాలా రియలిస్టిక్గా ఉంటుందండి. అండ్ బట్ మన ఫిలిం ఫస్ట్ ఫిలిం అంటే మన కూడా ప్రాపర్ హై అండ్ విఎఫ్ఎక్స్ ఫిల్మే. బట్ మనకు ఏంటంటే లక్కీగా మనకి మొత్తం విఎఫ్ఎక్స్ కాదు. సో 20-30% ఆఫ్ ద ఫిల్మ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీకు విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో అంత రియలిస్టిక్ అప్రోచ్గా రావటం అనేది. బట్ మన సినిమాలో మనకు మలయాళం నుంచి బిఎన్టీ కంపెనీ చేశారండి. దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఎట్ వాట్ దే డూ. అండ్ ఈ సినిమాకి చాలా టాప్ నాచ్ విజువల్స్ ఇచ్చారు, చాలా టాప్ నాచ్ విఎఫ్ఎక్స్ ఇచ్చారు. రేపు సినిమాలో మీకు డెఫినెట్ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో ఫీల్ అవుతారు. ఐఎమ్ షూర్ ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఆల్సో మీరు రేపు సినిమా చూశాక చాలా బాగా చేశారని డెఫినెట్గా ఫీల్ అవుతారు. రైతులందరూ అసహనం చెందొద్దని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. ప్రభుత్వం నుండి యూరియా దిగుబడి రానుందని తెలిపారు. పంటకు సరైన సమయంలో రైతులందరికీ యూరియా అందుతుందని ఆయన స్పష్టం చేశారు. పురుషోత్తపట్నంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పర్యటించారు. యూరియా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు సుమారు 2600 ఎకరాలు ఆయకట్టు సాగు చేస్తున్నామని, యూరియా కొరత బాగా ఉందని, యూరియా కోసం రోజులు తరబడి సొసైటీల చుట్టూ తిరుగుతున్నామని జిల్లా కలెక్టర్తో వాపోయారు. ఈ సందర్భంగా సొసైటీ యూరియా స్టోర్ను, స్టాక్ రిజిస్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎంపీడీఓ సోనలత, తహసీల్దార్ శివయ్య, ఏవో శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ రైతులను పంట పొలాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన రైతులు అందరికీ యూరియా అందించాలని అగ్రికల్చర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మూడో డోసు మళ్ళీ మీరు ఒక 25 రోజులు ఉంటుంది కదా టైం. నష్టం జరుగుతుందండి. ఊడ్చి 40 రోజులు అయిపోయింది. 40 days అయినా కూడా మనం ఫస్ట్ టైం మంది అయిపోతే ఇప్పుడు అది కునుపురుగా ఉంది. మనం ఎక్స్ట్రా ఏదో బోనస్ ఇస్తేనే దాన్ని ఫీడ్ ఇస్తేనే బయటికి పెరుగుతుంది. ఆ పెరిగిందో 4 పిలకలు అయితే ఇంకో 10 పిలకలు సంపాదించుకుంటుంది. అది సంపాదించుకుంటుంది. పత్రహారితం తయారు చేస్తే కదా. ఇప్పుడు దానికి అసలు ఓపిక లేదు. పెట్టిన మొక్క అది ఇప్పుడు అంటే అదే నేను అప్పుడు లాస్ట్ ఇయర్ పోలిస్తే ఎక్కువ యూరియా అయితే అమ్మేము, దాంట్లో అయితే డౌట్ లేదు. ఉంటారండి లేదు కొంచెం మాకు కూడా క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో తెలియట్లేదు. మీ ఊరు కాదు, అన్ని ఊర్లోనూ ఇదే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు బ్లాక్ లేదు, అది కూడా లేదు. బ్లాక్ లో అమ్మారంటే ఇప్పుడు మీ దగ్గర దానికి కూడా టీమ్స్ పెట్టాము, 300 ఇన్స్పెక్షన్లు చాలా గట్టిగానే చేశాము. ఇప్పుడు పోనీ మీ గ్రామంలో ఎవరైనా రైతులు ఫస్టే వచ్చింది అని తెలివిగా కొనుక్కొని దాచుకున్న వాళ్ళు ఉన్నారా? లేదు, అలానే కాదండి. రైతు బ్లాక్ చేయలేదు. ఎక్కడన్నా వేరేగా బ్లాక్ అయింది ఏమన్నా అదే అనుమానం. రైతు బ్లాక్ చేసుకోవడం అసలు తను కొనుక్కోవడానికే పెట్టుబడి కావాలండి. వేసుకునే దానికే పెట్టుబడి ఎత్తుకోవాలి. అతను దాచే అంత శక్తి వాళ్ళకు ఉండదు. లేదు అంటే ఇప్పుడు అదే మాకు కూడా ఇప్పుడు ఎంత సరఫరా పోని మీరేమైనా యూరియా ఎంత క్వాంటిటీ లాస్ట్ ఇయర్ ఎంత వేస్తారో ఈ ఇయర్ కూడా అంతే సేమ్ అండి. అంతకంటే అసలు ఎక్కువ ఫస్ట్ టైం కంపల్సరీగా యూరియా అంటే 90 kgs వేస్తారు. 2 times 2 2 కట్టలు యూరియా పడాల్సిందే. మీరు ఫస్ట్ డిఏపి కానీ 20 కానీ కాంప్లెక్స్ చేసుకుని అదే ఇప్పుడు మీరు నాటలు వేసిన తర్వాత ఒక కట్టేస్తారు, 2 కట్టలు వేస్తారు. అంటే ఇది తీసేయండి, డిఏపి యూరియా మాత్రం కట్టేస్తారు. మళ్ళీ 35-40 days అప్పుడు ఒక కట్టేస్తారు, 2 కట్టలు. ఆ తర్వాత పొటాష్ తో కలిపి అయితే అరకట్ట సరిపోతుంది. ఓకే, మీరు ఈ నాటలు వేసేటప్పుడు ఈ కలుపు మందుతో పాటు యూరియానే కలిపి వేస్తారు అన్నారు, అది కూడా ఈ ప్రాంతంలో లేదు. మళ్ళీ కొంతమంది దుప్పు బాగా రావాలి నాట్లది అని. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు కంగారు పడే అవసరం లేదు. ఇప్పుడు ఏమంటే వచ్చేది మొదలైంది యాక్చువల్లీ. దానివల్ల ఇబ్బంది పడే అవసరం లేదు.
ఇంకా రేపు మనకి ఏ రోజు వస్తుంది? అదే సోమవారం మంగళవారం కానీ ఇక్కడ పెట్టేస్తాం యాక్చువల్లీ మళ్ళీ చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని ప్రధాన ఆలయం ఉప ఆలయాలు అన్నింటినీ మూసివేస్తున్నట్లుగా దేవస్థాన ఈవో వికే సేనానాయక్ తెలిపారు. 3:30 కవట బంధనం చేయనున్నట్లుగా వైదిక కమిటీ తెలిపిందని పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 8:30 నుంచి తిరిగి భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆలయ ఈవో వికే సేనానాయక్ వెల్లడించారు. రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో అమ్మవారి ఆలయాన్ని కవట బంధనం, తలుపులు మూసివేయటం జరుగుతుందని వైదిక కమిటీ తెలిపింది. ఈ రోజు రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు గ్రహణాల కాలం అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3:30 నుంచి అమ్మవారి ప్రధాన ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఉప ఆలయాలు అన్నింటినీ మూసివేస్తున్నట్లుగా తెలిపారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ స్నాపనాభిషేకం చేపడుతున్నట్లుగా వెల్లడించారు. అనంతరం అర్చన, మహానివేదన, హారతి ఇవ్వనున్నట్లుగా చెప్పారు. స్నాపాభిషేకాన్ని పురస్కరించుకుని 8వ తేదీన తెల్లవారుజామున సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమాలను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే ఉదయం 7:30 ప్రారంభం కావాల్సిన 1,00,000 కుంకుమార్చన, శ్రీ చక్రనావార్చన, శాంతి కళ్యాణం, చండీ హోమాలను గంట ఆలస్యంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8:30 భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లుగా తెలిపారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గ్రహణ సందర్భంగా రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:40 వరకు సుమారుగా 3 గంటల చిల్లర మనకి పూర్వభాద్ర నక్షత్ర ప్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఈ చంద్రగ్రహణ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా 2 జాముల ముందు, అంటే గ్రహణ ప్రారంభానికి 2 జాముల ముందు, అంటే సుమారుగా 6 గంటల ముందుగానే దేవాలయాలు మూసివేయమని చెప్పని ఆగమ శాస్త్రంలో కూడాను చెప్పబడ్డది. ఎందుకంటే గ్రహణము అంటే కప్పివేయబడటం, కనుమరుగవటం అన్నమాట. అంటే చంద్రుడు సూర్యచంద్రాదుల వల్లే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి అది అపవిత్రమైనటువంటి యొక్క సమయంగా గ్రహించుకొని ఈ గ్రహణ సమయంలో ఈ దేవాలయాన్ని మూసివేయటము, పవిత్రం వై దర్భాహ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది. అందుకని దర్భలు అవన్నీ కూడాను వేసి వండే పదార్థాల మీద, మరి మహానివేదనశాలలో కానీ, మరి అలాగే లడ్డూ ప్రసాదం పోట్లలో కానీ వీటన్నిటిలో కూడాను దర్భలు అవన్నీ కూడాను వేసేసి ఈ దేవాలయాన్ని ఈ రోజున 3:30 గంటలకి మూసివేయటం జరిగింది. మరి ఆ తర్వాత గ్రహణానంతరం మామూలుగా యథాప్రకారంగా 3 గంటలకి నదీ తీర్థం అవన్నీ కూడాను అర్చక స్వాములు శుద్ధి చేసుకుని నదీ తీర్థం తీసుకుని ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు, స్నపనాది కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వర్తించి 8:30కి మళ్ళీ పునః భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గనక మనం అమ్మవారి ఉపాసన గనక చేసుకుంటే దైవశక్తి, మంత్రశక్తి కూడాను అధికమవుతుంది. అందువల్లనే ఈ గ్రహణ సమయంలో అందరూ కూడాను స్నానం చేసి శుద్ధిగా ఉండి, ఎందుకంటే చంద్రబింబము మనకి గ్రస్సమైపోయి ఉంటుంది కాబట్టి రేపు ఉదయము ఈ దర్శనానంతరము కూడా మేము యాగశాలలో సంప్రోక్షణాది కార్యక్రమం ఇక్కడ అమ్మవారికి చేసిన మళ్ళీ దానికి ప్రాయశ్చిత్త హోమాలు ఉంటాయి. ఆ హోమాలన్నీ కూడాను యాగశాలలో నిర్వర్తించడం జరుగుతుంది. దీనివల్ల లోకక్షేమం ఉంటుంది అని తెలియచేస్తూ భక్తులందరూ కూడాను సహకరించి 8:30 దాటిన తర్వాతనే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. జై దుర్గా భవానీ, జై జై భవానీ. జీఎస్టీ సవరణలతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలేపాలెం విజయ్ కుమార్ వివరించారు. ఆటోమొబైల్స్ రంగంలో 10% పన్ను తగ్గించడంతో కారు ధరలు 1,00,000 వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా చంద్రబాబు నాయుడు సంస్కరణలు తీసుకొచ్చారని, సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని నేలేపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశ సంపద మరింత పెరిగేందుకు కొత్త జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలేపాలెం విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. గత
50 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పన్ను సంస్కరణలు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదని చెప్పుకొచ్చారు. నూతన జీఎస్టీ సంస్కరణలతో వ్యవసాయ, నిర్మాణ రంగం, ఇతర రంగాల అభివృద్ధికి దోహదపడతాయని నొక్కి చెప్పారు. కొత్త జీఎస్టీ పన్నుల విధానంతో ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమకు 5% తగ్గింపు, పాల ఉత్పత్తులపై 0 పన్ను విధానంతో ఏపీకి ఆదాయం పెరుగుతుందని వివరించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై టారిఫ్లు విధించినా మనకు ఎక్కడ ఆర్థిక భారం పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా వస్తువులు లభిస్తున్నాయని తెలిపారు విజయ్ కుమార్. గత వారంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే పన్నులు తగ్గిస్తున్నాను అని. బహుశా నాకు తెలిసి గత 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఎప్పుడు మనం దాన్ని పెట్రోల్ మీద లేకపోతే మిగతా చాలా వాటి మీద ఇప్పుడు పన్నులు పెంచడమే చూసాం. కానీ పన్నులు అది 1, 2 కాదు, 5%, 10%, 15% లెక్కన ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం అనేది మొట్టమొదటిసారి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని వీఆర్ వెల్కమింగ్ విత్ హార్ట్ఫుల్లీ. వీఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ. దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తావులేదు. మేము సంపూర్ణంగా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంటు ఈ కష్టాలన్నీ కొంత గొప్ప సరిదిద్దడానికి ఈ టారిఫ్లు తగ్గించింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టారిఫ్లు భయంకరంగా ఉన్నా కూడా కేంద్రంలో సమర్థమైన నాయకత్వం ఉండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ మంత్ 27th అన్నారు, ఇవాళ 6వ తేదీ దాదాపు. సో మన రాష్ట్రం సంబంధించినంత వరకు ఈ జిఎస్టీ మార్పులు ఏదైతే ఉన్నాయో నిన్న మొన్న వచ్చినవి, ఇవన్నీ ఉపాధి అవకాశాలు పెంచేలా, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేలా, ప్రజల జీవితాన్ని సులభతరం చేసేలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణ శైలిని మెరుగుపరచాలన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి దాని పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచాలి, ఒక్కొక్కరి యొక్క జీవన శైలి దాన్ని పెరగాలి, దానికోసం P4 లాంటి కార్యక్రమం తేవాలి అని శతదా ప్రయత్నిస్తున్న ఈ యొక్క తరుణంలో ఈ జిఎస్టీ సంస్కరణలు మనకెంతో ఉపయోగపడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి ఈ కొత్త జిఎస్టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్తాను. నిత్యావసర వస్తువులు చాలా చౌక అవుతాయి. సబ్బులు కావచ్చు, పేస్టులు కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా చౌక వస్తాయి. కనీసం 10 నుంచి 15% ఇప్పుడు మనం కట్టేదానికంటే తక్కువకు వస్తాయి. రైతులకు పంట ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ట్రాక్టర్ రేట్లు తగ్గుతాయి, దాని పెస్టిసైడ్ రేట్లు తగ్గుతాయి అన్ని. సో వ్యాపారానికి సౌలభ్యం ఈజీ అవుతుంది. కొత్త ఎందుకంటే తక్కువ వస్తే ఎక్కువ కొంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక కేజీ నూనె మా వైసీపీ హయాంలో కావాలంటే 190-200 రూపాయలకి వెళ్ళిపోయిన ఇది చూసాం మనం. సో ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి. సో ఎక్కువ డబ్బు వ్యాపారస్తులకు వస్తే వాళ్ళు కూడా ఎక్కువ వ్యాపారం చేస్తారు, వ్యాపారానికి సౌలభ్యం వస్తుంది. ఆరోగ్యం అందరికీ చేరువవుతుంది. చాలా యొక్క మందుల రేట్లు, మరి దాని క్యాన్సర్ లాంటివి ఏమంటారు, సీరియస్ ఎయిల్మెంట్స్ ఉన్న వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. ఇట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని అది వేస్తే కానీ మన ప్రాణం బతకదు, ఇది 45,000 తేవాలి అంటూ మనకు హాస్పిటల్లో చెప్తుంటారే, ఇది 50,000 అర్జెంట్ అయితే తెస్తే కానీ పేషెంట్ బతకదు. అట్లాంటి వాటిని చాలా వరకు తగ్గించారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ తీసేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని పిలుపు. అమరావతిలో గెజిటెడ్ అధికారుల ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలే చీకొడతారని హెచ్చరిక. దసరాకు దేదీప్యమానంగా విజయవాడ ఉత్సవం. ప్రపంచాన్ని ఆకర్షించేలా ఘనంగా వేడుకలు. విజయవాడ ఉత్సవం ఆవిష్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.